గ్యారంటీ ఒకటి ఇచ్చే రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిన దాని మీద మీ భూములు భద్రంగా ఎగిరిపోతాయి, కొట్టేస్తారు, కబ్జాలు చేస్తారని ఏదైతే ప్రచారం జరుగుతుందో అందులో ప్రధాన పాత్ర వహిస్తున్న ఈనాడు రామోజీరావు 5 నెలల క్రితమే అన్నదాత వాళ్ళ దాంట్లో ఈటీవీ ప్రోగ్రాంలు దాన్ని పొగుడుతూ ఎట్లా ప్రోగ్రాం చేశారో చూపించాను. అంటే ఆ ముఠాలో ఒక ప్రధాన పాత్ర దర్శకుడు అయిన రామోజీరావు ఎట్లా ప్లేటు మార్చాడు ఈ 5 నెలల్లో కేవలం జనాన్ని మోసం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మీద దాడి చేయడానికి ఏం దొరక్క, ఇన్ అడిషన్ టు రాళ్లు ఇవి కాక వేరే ఏది దొరక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక పవిత్రమైన, ఒక సాహసోపేతమైన, విప్లవాత్మకమైన ఒక కార్యక్రమాన్ని, ఒక యాక్ట్ తీసుకొస్తే దాని మీద బురద జల్లి ప్రజల్లో భయభ్రాంతులు చేసే దాంట్లో ఎట్లా చేస్తున్నారు తమ స్వార్థం కోసం అధికారం లేక అడ్డదారిలో రావడానికి అనేది చూపించారు. ఇలా వచ్చేసరికి ఇంకోటి మరింత మంచి ఆధారం దొరికింది. ఇది ఒక్కసారి చూశాక నేను దీని గురించి కామెంట్ చేస్తాను. ఇది 2019 జూలై 29న అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు దీని మీద మాట్లాడుతూ బిల్లును ప్రశంసిస్తూ దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పిన ఉపన్యాసం పార్ట్ దయచేసి మీరే చూడండి, ఆలకించండి. ప్లే అధ్యక్ష, బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంలో గుర్తు చేస్తుంది అధ్యక్ష. పత్రికల్లో కూడా చాలా ఇంకా ఆయన దీని గురించి మాట్లాడతా పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష. ల్యాండ్ టైటిల్ చేయడానికంటే ముందు సర్వే చేయాలి, సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉందనేది కూడా నేను చూశాను. చాలా మమ్మత్ ఎక్సర్సైజ్. రాష్ట్రాన్ని మొత్తం రీసర్వే చేయడం అంటే ఎప్పుడో 1900 సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ క్రియేట్ చేయబడితే 1970 వరకు మనకు అప్డేటెడ్ రికార్డు రాలేదు. అంటే 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టిన టైం మనం 2 సంవత్సరాలు అంటున్నాం. బహుశా టెక్నాలజీ మన దగ్గర ఉన్నట్టు ఇలా దీన్ని మంచి ఇదేనంటూ కింద ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ లాస్ట్లో కూడా ఈయన ముక్తాయింపుగా ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు, దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం. ఇది 29 జూలై 2019 శాసనసభలో జరిగింది. వీళ్ళు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత క్లాజ్ వైజ్
బిల్లు కన్సిడరేషన్ పెడితే పాస్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత సెంటర్కు పంపించారు. అక్కడ సెంటర్లో ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ సూచనలు క్వరీస్ వేసి మళ్ళీ వెనక్కు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడము పోవడము ఇది 2-3 సార్లు జరిగింది. అది నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్, ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు, పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం, ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులున్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా అందరినీ భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి? ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా? రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా? దేనికైనా ఒక హద్దు పద్దు లేదా? ఏం నేర్పాలనుకుంటున్నారు ఈయన భవిష్యత్ తరాలకు? ఇప్పుడున్న వాళ్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? అరే నువ్వు సపోర్ట్ చేశావు, మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు, పార్టీ సపోర్ట్ చేసింది, ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తిపోసి దాంతోపాటు ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం, నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి. వీడియో మొత్తం ఉంది, అందరికీ పంపిస్తాం, పబ్లిక్గా చూడండి, అనుమానాలు ఉండే వాళ్ళు చూడండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది.